నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీలోని లింగాయపాలెంలో పోతురాజు స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. డిఎస్పి మురళీకృష్ణ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించారు. అనంతరం ఆయన నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డిని శాలువాతో సన్మానించి బొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పిన్ను గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు కనుమరుగైపోతున్నాయని, ప్రతి దేవస్థానం వద్ద ప్రాచీన కళలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా కళలను నమ్ముకొని కళాకారులుగా జీవనం సాగిస్తున్నారని, అటువంటి వారందరికీ కూడా ఈ కళారంగం ఎంతో ఉపయోగపడుతుందని, రానున్న రోజులలో ప్రతి దేవస్థానం వద్ద ఈ నాటకాలను ఏర్పాటు చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. కళా పోషకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డిని ఆయన అభినందించారు. ఏ గ్రామానికి వెళ్ళినా వారి కుటుంబం తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ యొక్క కళారంగాన్ని ఈ రోజుకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా వారి అన్నదమ్ములు, వారి కుటుంబీకులు కళారంగం ఈ రోజు బతుకుందంటే అటువంటి మహానుభావుల ముందు అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజుకి కూడా ఏ తిరణాలన్నా, ఏ పండుగన్నా, ప్రతి ఒక్క కార్యక్రమానికి వారు ఎంతో వారి సహాయం ప్రతి గ్రామానికి, ముఖ్యంగా ప్రతి కళాకారుడికి వారు న్యాయం చేయడం గత 15 సంవత్సరాలుగా ఈ రంగంలోకి వచ్చిన మొదలు కూడా చూస్తూనే ఉన్నాను. కాబట్టి అటువంటి రామ్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, వారికి హృదయమైనటువంటి వెంకయ్య స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలి. ముఖ్యంగా నా హృదయమైనటువంటి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఇంకా ముఖ్యంగా ఉండాలి. అదేవిధంగా కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అటువంటి మహానుభావులకి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాటకంలోకి ప్రవేశిస్తాను. ఈ పూట పూర్తిగా నష్టపోయారు. ఈ ఏమిటో కథ వచ్చిన పాపం ఎంత ముందు మాటలు వచ్చినారు. ఎవరి మాటలు అదుపుగానే ఉండదు. ఈ పని తప్ప బయటకు చూడాలి. నమ్మకం గట్టిగా వెళ్ళిపోయినట్టు ఇదేమి పాపం కానీ ఏ నమ్మరు. నిన్ను నమ్మని వారు నిర్మాణం అయిపోతాట. ఏదో ఆశ్చర్య కన్నా మనకి అంత వచ్చింది. మరి వడలు మన హాస్యమా? సరే కానీ ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చాడు? నిలబడుకోవాలా? ఆయన ఆ సుబ్బారావు గారు నిలబడుకోను. ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? నేనే చూశాను. ఇంటికి మనం వచ్చుతో మీ అమ్మ కంటపడవలు వచ్చినవి మనం వచ్చుతో చూసి లేదు. నన్ను చూసి అప్పుడు తెల్లపోయినా కొడుకులాడుతూ కొంత దూరం పోయినా. ఎంత కేటాయిస్తారని అతన్ని తమరు అడుగుకుపోయినారా? అడిగారు. ఎవరు చెప్పినారు? మేము కావాల్సి వచ్చినారని చెప్పినారు. చెప్పినారు కదా. అది మేము కోపగించుకోవడం, అడిగినా కోపగించుకోవడం. ఎందుకండి కోపము? చెప్పండి. మేము కావాల్సి వచ్చిన వాడు ఇచ్చగా వీరు మన పాట కొందరు అదిగో మొత్తం చిక్కించుతున్నావు. మరి ఆ పిల్లది కూడా అతనే అడుగుకుపోయినారా? అడిగేవాడిని. ఇందులో చిన్ననాటి స్నేహితులు కనిపించడం వల్ల అడగడానికి అవకాశం లేకుండా పోయినది. సరేనండి. చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదేదో గుర్తుకొస్తున్నాను.
నిజంగా ఏమేమో గుర్తుకొస్తున్నాయండి. మిమ్మల్ని చూస్తుంటే తల్లి తీరట్లేదండి. మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మనకి ఉంటుందా? మన కూర్చోవద్దు కాపులు మీద అతను వచ్చిన పని పెట్టి అధిక ప్రసంగంలో మొదలు